ఆంధ్రుల హక్కు విశాఖ స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానివ్వమని బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడి రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. గాజువాకలో నిర్వహించిన స్టీల్ ప్లాంట్ మద్దతు మీటింగ్కు రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణను అనుమతించబోమని తేల్చి చెప్పారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు బీసీవై పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం సహకారం అందించాలంటూ పెద్ద సంఖ్యలో ఉద్యోగులు కోరారు. వారి వినతిపై సానుకూలంగా స్పందించిన రామచంద్ర యాదవ్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. గతంలో ఎన్నికలకు ముందు ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలపైన స్పందించాలని, దీనికి సంబంధించి చర్చించాలని చెప్పి ఆలోచించి అందులో ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి పెద్దలతో చర్చించాలని చెప్పి వారిని ఆహ్వానించడం జరిగింది. మన పార్టీ ఆహ్వానాన్ని మన్నించి స్టీల్ ప్లాంట్ కార్మిక ఉద్యోగ సంఘ నాయకులు, నేతలందరూ కూడా విచ్చేసి వారి యొక్క సమస్యను తెలియజేయడంతో పాటు రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యాచరణ చేపడుతున్నారనే దాని మీద చర్చించడం జరిగింది. మామూలుగా ఏదైనా ఒక ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరణ చేయాలి అంటే అందులో ప్రధానంగా ప్రభుత్వం తీసుకొని వచ్చే కారణం ఏంటంటే, ఈ సంస్థ నష్టాల్లో ఉంది, ఈ సంస్థను మేము నడిపించడానికి నిధులు లేవు, ప్రభుత్వానికి ఇబ్బంది ఉంది కాబట్టి ఈ సంస్థాన్ని ప్రైవేటు పరం చేస్తున్నామని చెప్పి ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో ఉన్న ఎన్నో సంస్థలు వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నప్పటికీ కూడా, వేల కోట్ల నష్టాలు ఉన్నప్పటికీ కూడా వాటి వేటి జోలికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వెళ్ళడం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఇది విశాఖపట్నానికో లేదా ఉత్తరాంధ్ర ప్రాంతానికో సంబంధించిన అంశం కాదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా సొంతం ఇది అని భావించే విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కొంతమంది యొక్క బడాబాబుల కన్నుబడి కుట్ర పన్ని దీనిని ప్రైవేటీకరణ చేయాలనే ఒక రకమైన కుట్రకి తెరదీశారు సుమారు 2021లో. దీనికి కారణము విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందనో, నడిపించడం లేదనేది కారణం కాదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు లేదా దీన్ని సమర్థిస్తున్న వాళ్ళు ఎలాంటి కారణాలు చెప్పినప్పటికీ కూడా దీని వెనకున్న ప్రధాన కారణము, కుట్ర ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంటు ఈరోజు ఎంతో మంది త్యాగాలతో, పోరాటాలతో, అదేవిధంగా ప్రధానంగా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఈ ప్రాంతానికి సంబంధించిన వేలాది మంది రైతులు తన భవిష్యత్తును, తన పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టి ఇక్కడ ఒక స్టీల్ ప్లాంట్ వస్తే మా భవిష్యత్తు బాగుంటుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి వాళ్ళ పొలాలు, భూములు 1000-2000 ఎకరాకి అప్పచెప్తే ఈరోజు ఈ ప్రాంతంలో విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఆస్తులు కావచ్చు, దానికి సంబంధించిన మిగిలిన వేలాది కోట్లు, లక్షల కోట్ల రూపాయల వాల్యూ ఉన్న ఆస్తులన్నింటినీ కూడా కేవలం కాజేయడానికి పన్నిన కుట్ర మాత్రమే ఇది తప్ప స్టీల్ ప్లాంట్ని కాపాడడానికో లేదా నష్టాన్ని పూర్తి చేయడానికో లేదా దానికి సంబంధించిన మరొక
స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఆస్తులను కాజేసి తద్వారా వేలాది మంది లక్షలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళందరి జీవితాల్ని రోడ్డు మీదకి తీసుకురావాలని కుట్ర పన్నితే గతంలో ఎన్నికలకు ముందు అధికారంలోకి రావడానికి కూటమి పార్టీలు ఇదే స్టీల్ ప్లాంట్ కార్మికులకు స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన ఉద్యోగస్తులందరికీ కూడా హామీలు ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాము, వ్యతిరేకిస్తాము, ఉద్యోగస్తులకు కార్మికులకు న్యాయం చేస్తాము, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ఎన్నికలకు ముందు ఇదే తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది, ఇదే జనసేన పార్టీ హామీ ఇచ్చింది, బీజేపీ పార్టీ హామీ ఇచ్చింది. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా తేలుగుట్టిన దొంగల్లాగా స్టీల్ ప్లాంట్ విషయంలో ఏ ఒక్కరూ నోరు మెదపకపోగా కేంద్ర ప్రభుత్వము ఈరోజు సుమారు 40 విభాగాలలో ప్రైవేటీకరణ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా సుమారు 5,000 మంది ఉద్యోగస్తులను తొలగించే కార్యక్రమం చేసినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ దీని మీద నేను ఇంతకుముందు పోరాటం చేస్తాను, మీకు అండగా నిలబడతానని చెప్పి అధికారంలోకి వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ బీజేపీ పార్టీ నాయకులు కానీ మాట్లాడకపోవడము ఎంత నీచమైన కార్యక్రమం అనేది మనము ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అధికారంలోకి రావడం కోసము ఎలాంటి హామీలైనా ఇచ్చి తప్పుడు హామీలు ఇచ్చి వంచి మోసం చేయడంలో ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఎవరైనా అలాంటి నాయకుడు ఉన్నాడంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఇది కేవలము స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీలని, స్టీల్ ప్లాంట్ కార్మికులను మాత్రమే కాదు చంద్రబాబు నాయుడు గారు మోసం చేసింది. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు అనేక రకాలుగా హామీ ఇచ్చారు. నేను సంపద సృష్టిస్తానని చెప్పారు, బీసీలను ఉద్ధరిస్తానని చెప్పారు, రైతులను ఉద్ధరిస్తానని చెప్పారు, మహిళలకు న్యాయం చేస్తానని చెప్పారు, కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలో 1,30,000 కోట్ల అప్పులు తీసుకొని వచ్చి ఈరోజు పథకాలు అమలు చేయాలంటే డబ్బులు లేవు, అభివృద్ధి చేయాలంటే డబ్బులు లేవు, ప్రాజెక్టులు కట్టాలంటే డబ్బులు లేవు అని చెప్పి ప్రజల్ని ఏమారించే కార్యక్రమం చేస్తూ ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి లాభాల్లో నడుస్తున్న సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్నామంటే కనీసం దాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదంటే 100% విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలో ఈ కుట్రలో చంద్రబాబు నాయుడు గారి భాగస్వామ్యం ఉంది. నిజంగా మీ భాగస్వామ్యం లేదంటే, మీ ఇన్వాల్వ్మెంట్ లేదు అంటే మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడండి. కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కీలకంగా వ్యవహరిస్తున్నారు. మీ మద్దతుతో కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే, కేంద్ర ప్రభుత్వంతో పోరాడగలిగితే ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడము చంద్రబాబు నాయుడు గారికి అసలు విషయమే కాదు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు గతంలో ఎవరైతే మాట్లాడారో, ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర కేబినెట్ లో ఉంటున్న మంత్రి ఉన్నారు, ఇదే ప్రాంతానికి సంబంధించిన మంత్రి ఉన్నారు, వీళ్ళందరూ కూడా గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కి మద్దతుగా మాట్లాడిన వాళ్ళే. మరి ఈ రోజు ఎందుకు మౌనంగా ఉంటారన్నారనే విషయాన్ని సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది. తెలుగుదేశం పార్టీ కానీ లేదా జనసేన పార్టీ కానీ నాయకులు కానీ స్పందించినా స్పందించకపోయినా ఈ సందర్భంగా మీ అందరికీ నేను ఒక్కటే చెప్తున్నాను, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు కార్మికులకు బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది. మీరు చేసే ఉద్యమానికి 100% అన్ని రకాలుగా ఏ రకంగా కావాలన్నా మద్దతు ఇవ్వడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి మీరందరూ చేసే ఎలాంటి కార్యక్రమానికైనా ఎలాంటి ఉద్యమానికైనా బీసీవై పార్టీ నేను పూర్తి స్థాయిలో అండగా ఉంటాము. దీని మీద ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవడం
సెంట్రల్